అని కనుక అడిగితే ఏం చెప్తారు సార్ మీరు? మా ట్రాక్ రికార్డ్ చూసి క్రెడిబిలిటీ ఉంటే, నమ్మకం ఉంటే ఇంకా అప్పుడే ముందుకు రండి అని చెప్తున్నా. వాసు గారు, నేను అన్నమాట ఆయన తొడలేం కొట్టమే కానీ ఓకే అసలు ఓకే 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 నేను అన్నమాటకే వచ్చాడు ఆయన. లేదు, ఎందుకు ఇప్పుడు సినిమా చూసి భయపడతారు, భయపడకపోతే అట్లీస్ట్ నా స్పీచ్లను చూసి భయపడండి. వాసుగారిన భయపడుతున్నారు. లేదు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఊరికే అయితే మాట్లాడే మాటలు అయితే కాదు, నమ్మితేనే మాట్లాడతాం, నమ్మకంతో చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా చూసి మీరు అందరూ భయపడతారు. అండ్ నాట్ జస్ట్ దట్, క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో అగైన్ అది వెరీ హార్ట్ టచింగ్ అండ్ ఆలోచింప చేస్తుంది. సో వెరీ గుడ్. నిర్మాత గారు, మీరు చాలా సిల్లీగా తీసుకుని చాలా సీరియస్ సినిమా తీసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ సినిమాని మీరు మొట్టమొదట బన్నీవాస్ గారికి లేదా మా నందిపాటి వంశీ గారికి చేతిలో పెట్టే ముందు మీ ఫేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే దీని ఫేట్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళ చేతిలోకి వచ్చింది కాబట్టి మీరు హంసతూలిక తల్పం మీద పడుకున్నట్టుగా నాకు కనిపిస్తోంది, కానీ దాని ముందు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను నేను. నాగేంద్ర గారు ఇంకా ఉన్నారు చాలా మంది. అదే నేను అడిగేస్తే నన్ను పిలిచారు, అందుకే ఆమె ఇన్వైటెడ్ గెస్ట్ ఫర్ క్వశ్చనింగ్. ఈ రోజు చీఫ్ గెస్ట్ మీరే ఈరోజు. మీరు దాని ముందు మీ ఫేజ్ ఏంటి? అంటే యాక్చువల్గా నేను ఏం చేసిన చాలా రిలాక్స్గానే చేస్తానండి. అంటే దేనికి అంత టెన్షన్ పడను, ఎందుకంటే టెన్షన్ పడితే అదేం ప్రాబ్లం ఫుల్ఫిల్ అవ్వదు కదా, అందుకే దేనికి అంత టెన్షన్ పడను. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ మీలాగా అడుగుతూ ఉంటారు, ఓకే పోయినా ఎలాగా ఉంటాను, వచ్చినా ఎలాగా ఉంటాను అన్న. Fantastic. అంత టెన్షన్ తీసుకోనండి, టెన్షన్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైతే అని, హెల్త్ ఇష్యూస్ ఎక్కువైతే అని. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you అండి. మంచి స్మాషింగ్ హిట్ ఇవ్వండి, విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. వంశీ గారు, మీ లాస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయ్ చిన్న మూవీగా వస్తుంది కాబట్టి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రైజ్ రేట్ అనేది తగ్గించారు, టికెట్ ప్రైజ్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా సక్సెస్ అయ్యారు. సో ఈ మూవీ విషయంలో అట్లైనా చేస్తారా, యాక్చువల్ ప్రైజ్ ఉంటుందా, ఏమైనా డిసైడ్ అయ్యారా? ఇది కూడా 99 రూపీస్కే తీసుకొస్తున్నాం అండి సినిమా కూడా. ఓ కంగ్రాట్స్. అలాగే బన్నీవాసు గారు, మీరు అంటే వీస్వేర్ లెక్క వంశీ గారు అలాగే వాసు గారు, ఈ ట్రాక్ రికార్డ్ అనేది మీరు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా అదే నిజం కదా. సో నెక్స్ట్ కూడా సేమ్ కాంబినేషన్ కంటిన్యూ చేస్తారా, ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి? అమ్మ ట్రాక్ రికార్డులు వరల్డ్ రికార్డులు ఏమీ లేవు, లక్కీగా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. వంశీ తను ఒక 5 years బ్యాక్ తన జాబ్ మానేసి అన్న నాకు ఇటు ప్యాషన్ ఉంది సినిమాల్లో నేను చేస్తాను అని చెప్పి ఒక MNC కంపెనీ జాబ్ రిజైన్ చేసి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఎంటైర్ జర్నీ నాతోనే ఉంది. డెఫినెట్గా వంశీ ఏ సినిమా చేసినా కూడా ఏం చేసినా అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నాకైతే రాయల్టీ ఇవ్వాలి, బికాజ్ వర్క్ నేర్పించాను కాబట్టి. ఏదో ఈ మధ్యలో వచ్చి చెప్పాడు మొన్న ఇండివిజువల్గా ఏదో ఒక సినిమా చేస్తానన్న, అది అంటే పగులుద్దని చెప్పాను. అట్లాంటివి ఏం పెట్టుకోకు, జాగ్రత్తగా నా రాయల్టీ నాకు కావాల్సిందని మొహమాటం లేకుండా చెప్పాను. సో డెఫినెట్గా అతను వద్దనుకున్నా కాదనుకున్నా తప్పదు, నేనైతే డైవర్స్ ఇవ్వనంత గమ్ముని. సో అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ మూవీ చూసిన తర్వాత తాయెత్తులు బయట అమ్ముతారు అని చెప్పారు కదా, సో కట్టుకుని ముందే ప్లాన్గా రావాలా, మీరే ఆ స్టాల్స్ పెడతారా తాయెత్తుల షాపులు? అంటే యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ బిజినెస్ డెఫినెట్గా. అది కూడా ఇప్పుడు వంశీకి చెప్తున్నాను, 5 రూపీస్ దొరికితే మనం 7 రూపీస్ పెట్టచ్చా 8 రూపీస్ పెట్టచ్చా ఏంటని చూడమంటున్నాను.